అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శివరాత్రి పర్వదినానికి ముందు రోజున శైవ చైత్రాలన్నీ శివనామస్మరణలతో మార్మోగుతాయి. కానీ ఆ చైత్రంలో పూనకాలతో ఊగేది కొందరు, పొర్లుడు దండాలతో హోరెత్తించేది మరికొందరు. ఇలా చిత్ర విచిత్రకరమైనటువంటి సంఘటనలు ఈ ప్రాంతంలో చోటు చేసుకుంటాయి. ఇంతకీ ఏదా ప్రాంతం, ఏమిటా కథ, ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. మీరు చూస్తున్న ఈ క్షేత్రం పొలతల క్షేత్రం. కడప నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఈ శైవ క్షేత్రం ఉంది. ఇక్కడ శివలింగానికి 2 కళ్ళు ఉంటాయి. ఇది అద్భుతమైనటువంటి శివలింగం. ఈ శివలింగానికి సమీపంలోనే అక్కదేవతల గుడులు ఉన్నాయి. ఈ అక్కదేవతల గుడికి ప్రధానంగా శివరాత్రికి ముందు రోజే ఇక్కడికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. తరలి వచ్చే భక్తులను క్యాష్ చేసుకునేందుకు కొందరు దొంగ బాబాలు ఇక్కడికి చేరుకుంటారు. వారం రోజుల ముందే ఇక్కడికి చేరుకున్నటువంటి దొంగ బాబాలు ఏదైతే భక్తుల మానసిక రుగ్మతలను పసిగడతారు, వారి మానసిక రుగ్మతను పసిగట్టిన వెంటనే వారి వద్దకు వెళ్తారు. ఇందుకు బాబాల వెంట కొంతమంది సిబ్బందిని కూడా తెచ్చుకుంటారు. వారు ఇదే పని మీద ఉంటారు. ఎవరైతే మానసిక రుగ్మతతో బాధపడుతున్నారో వారి వద్దకు వెళ్తారు. వారి మాయ మాటలు చెప్తారు. దయ్యం పట్టిందనో, సంతానలేమి లేదనో వారి సమస్యలు చెప్పుకున్నారో ఇక అంతే సంగతులు. జోబులే కాదు, ఒళ్ళులో ఉన్నటువంటి నగలు మొత్తం ఖాళీ చేయడం ఖాయం. ఇలాంటి దొంగ బాబాలు శివరాత్రి పర్వదినానికి 3 రోజుల ముందు ఇక్కడ మాటు వేస్తారు. ఆ మాటు వేసినటువంటి బాబాలు ఇక్కడికి వచ్చే లక్షలాది మంది భక్తుల్లో కనీసం ఎట్లా లేదన్నా ఒక 1000 మందిని వీళ్ళు బుట్టలో వేసుకుంటారు. ఈ ఆలయానికి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో కూడా గుడారాలను ఏర్పాటు చేస్తారు. అక్కడ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూనకాలతో మహిళలు ఊగుతూ ఉంటారు. మరికొందరు పొర్లుడు దండాలతో హోరెత్తిస్తుంటారు. ఇలా రకరకాల మానసిక రుగ్మతలు ఉన్నటువంటి వారందరికీ కూడా ఇక్కడికి శివరాత్రి రోజున చేరుకుంటారు. వారందరినీ తమ బుట్టలో వేసుకునేందుకు కూడా బాబాలకు సంబంధించినటువంటి సిబ్బందిని పురమాయిస్తారు. ఇందుకోసం లక్షల్లో కూడా వెచ్చిస్తారు. ఒక టెంట్ వేసి టెంట్ తర్వాత అక్కడ ఒక భారీ హంగామానే కనిపిస్తుంది. ఈ హంగామాను చూసి పూనకం రానివాడు కూడా ఊగిపోయేలా చేస్తారు అక్కడ. సో ఒక చిన్న పాప, 6 ఏండ్ల చిన్న పాప, ఆ చిన్న పాప కూడా వారు చేస్తున్నటువంటి వికృత వింత చేష్టలకు ఊగిపోతుందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక పక్కనున్న మహిళ జుట్టు పట్టుకున్నటువంటి వ్యక్తి పూజారి, ఆమెకు దయ్యం పట్టిందంట. ఆ దయ్యాన్ని ఆయన వదిలిస్తున్నాడంట. చూడండి ఎంత విచిత్రకరంగా ఉందో. సో అంటే ఆమెకు దయ్యం పట్టింది, ఆ విధంగా దయ్యం వదిలి వెళ్ళేంత వరకు కూడా చావబారుతారు. ఇలా చావబారే దొంగ బాబాలు వారికి కట్టే రేటు ఎంత తెలుసా? 5 నుంచి 10,000. ఇక సంతానం లేమి ఉన్న వారిని కూడా తమ బుట్టలో వేసుకుంటారు. సంతానం కలగాలంటే కొన్ని శక్తులు ఉన్నాయి. వాటిని అక్కదేవతల వద్ద తీసుకెళ్ళి పూజ చేస్తే పోతాయంటారు. ఆ తర్వాత ఒక వారం తర్వాత మళ్ళీ రావాలంటారు. మళ్ళీ వారం తర్వాత వచ్చాక ఇక మీరు వెళ్ళొచ్చని చెప్పిన తర్వాత ఒంటి మీద ఉన్న నగలన్నీ వారికి సమర్పించుకోవాల్సిందే. ఇలా దొంగ బాబాల అవతారం ఎత్తేవారు ఈ పొలతల క్షేత్రంలో ఎందరో కనిపిస్తారు. ఈ తతంగం అంతా కూడా పోలీసులు అధికారుల సమక్షంలోనే జరుగుతుంటుంది. ఇది ఇప్పటి సాంప్రదాయం కాదు, గత కొంతకాలంగా కొనసాగుతున్నటువంటి ఈ తంతుకు ఎవరు బ్రేక్ వేయలేదు. ఎందుకు బ్రేక్ వేయలేదంటే ఒకవేళ స్వామీజీలను కానీ అక్కడ ఎవరినైనా అడిగితే మాత్రం అమ్మవారి అనుగ్రహం, మీకు అమ్మవారి ఆగ్రహం తప్పదంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తారు. సో ఇక్కడ జరిగే తంతును ఎవరైనా ప్రశ్నించడానికి కూడా ముందుకు రాని పరిస్థితి. ఎందుకంటే సాధారణంగా దేవత అంటే ఒక రకంగా భయం ఉంటుంది కాబట్టి. సో అలా ప్రశ్నించకుండా పోవటం వల్లే ఈ దొంగ బాబాల ఆటలు ఇప్పటికీ సాగుతున్నాయి. ఇలాంటి దొంగ బాబాల బురిడి బాబాల ఆట కట్టాలంటే ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ హరితో కిషోర్, ఆర్టీవీ కడప నుంచి. ఇవాళ
సమాజంలో మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాల పేరిట జనం, సామాన్య ప్రజలు అనేక మంది వీటిని బారిన పడుతూ ఉన్నారు. ఈ మూఢ విశ్వాసాలు, మూఢ నమ్మకాలు అనేటివి సమాజంలోంచి పుడతాయి. వీటికి ప్రధానమైనటువంటి కారణం ఒకటి మనిషి యొక్క భయం, రెండోది మనిషి యొక్క అజ్ఞానం, మూడోది మనిషి చైతన్యవంతులు కాకపోవటం, చదువుకోకపోవటం వలన ఇలా మూఢ విశ్వాసాల బారిన, మూఢనమ్మకాల బారిన అనేది పడుతూ ఉంటారు. దీన్ని జన విజ్ఞాన వేదికగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు ప్రజల్ని చైతన్యవంతం చేసే దిశగా జన విజ్ఞాన వేదిక పనిచేస్తూ ఉంది. అలాగే మహారాష్ట్రలో కూడా నరేంద్ర దబోల్కర్ అనేటువంటి ఒక ఆయన మూఢ విశ్వాసాలపైన ఈ మూఢనమ్మకాల నిరోధక చట్టాన్ని మహారాష్ట్ర గవర్నమెంట్ తీసుకొచ్చే విధంగా చాలా కాలం పాటు ఆయన ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ ఆయన ఒక చట్టం అనేది ఆయన తీసుకురావడం జరిగింది. ఈరోజు మహారాష్ట్ర గవర్నమెంట్లో కూడా మూఢనమ్మకాల దానిపైన కూడా ఒక వ్యతిరేకమైనటువంటి చట్టం అనేది తీసుకురావడం జరిగింది మహారాష్ట్ర గవర్నమెంట్. ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా అమలులోకి రావాలని చెప్పేసి జన విజ్ఞానం అనేది కోరుతా ఉంది. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు శివరాత్రి పేరిట కానీ, లేదు రకరకాల కుంభమేళ పేరిట కానీ, లేదు మనం పొద్దున్న లేస్తే అనేక టీవీ ఛానల్లో భావాల రూపంలో, జ్యోతిష్యాల రూపంలో అనేక మంది సాధారణ ప్రజల్ని అమాయకులుగా చేసి వాళ్ళ భయాన్ని, వాళ్ళ అజ్ఞానాన్ని వాళ్ళు సొమ్ముగా చేసుకునేటువంటి సంఘటనలు మనం చాలా వరకు చూస్తా ఉన్నాం. ఇలాంటి సంఘటనలు జరగకోకుండా ప్రజల్ని చైతన్యవంతం చేసి ప్రజల్ని అజ్ఞానం నుంచి మనం ముందుకు తీసుకురావాలని చెప్పేసి చూస్తున్నాం. మీరు కడప జిల్లాలో చూస్తే కానీ ఇక్కడ పొలతల అని చెప్పేసి మనకు కడపకు దగ్గరలో ఉంది. కడప నగరానికి చాలా దగ్గరలో ఉన్నటువంటి పొలత క్షేత్రం మల్లికార్జున స్వామికి సంబంధించి ఉన్నటువంటి క్షేత్రం. భక్తితో చాలామంది ప్రజలు తమ భక్తిని ప్రదర్శించుకోవడం కోసం ఆ దేవుడిని నమ్ముకొని అక్కడ దర్శనానికి వెళ్తారు. అలాంటి ప్రజల్ని అమాయకుల్ని చేసి చాలామంది వాళ్ళకున్నటువంటి మానసిక స్థితిని సాకుగా చూపించి వాళ్ళకి దయ్యం ఉందని చెప్పి, లేకపోతే ఇంకొకటి అని చెప్పేసి రకరకాల పేరుతో వాళ్ళని దాడి చేస్తూ, మానసికంగా హింసిస్తూ, శారీరకంగా హింసిస్తూ వాళ్ళని మూఢ నమ్మకాల్లోకి మరింత లోతుగా తోసే విధంగా అక్కడ వ్యవహార శైలి మనం ప్రతి సంవత్సరం చూస్తున్నాం. ఇలాంటి మూర్ఖులు ఉన్నంతకాలం ప్రజల్ని మోసం చేస్తూనే ఉంటారు. ఇలాంటి బురిడి బాబాల్ని, లేదు దొంగ బాబాల్ని దయ్యం వదిలిస్తామని చెప్పేటువంటి వాళ్ళందరినీ కూడా చట్టపరమైనటువంటి శిక్ష విధించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సమాజంలో ఎక్కడ కూడా దయ్యాలు అనేటివి లేవు, వీటికి నిర్మూలన అనేది కూడా లేదు ఎక్కడ కూడా. మనిషి యొక్క భయం, అజ్ఞానం అనేది దాని వెనక నుంచే ఇవన్నీ పుడతాయి. కాబట్టి ఈ అజ్ఞానాన్ని దొంగ బాబాలు కానీ, మంత్రగాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా రకరకాల పేరిట వాళ్ళని సొమ్ము చేసుకునే విధంగా సమాజంలో ఉంటున్నారు. ఇలాంటి వాళ్ళకి అడ్డుకట్ట వేయాల్సింది సామాజిక సంఘాలు, అట్లాగే చైతన్య వేదికలు, అలాగే ముఖ్యంగా ప్రధానమైంది ప్రభుత్వం దీన్ని ప్రోత్సహించకుండా చూస్తూ పెద్ద ఎత్తున మనం అక్కడున్న సౌకర్యాలను అన్నింటినీ ప్రభుత్వం కల్పిస్తుంది. ఇది చాలా మంచి విషయం. ఒక దైవ దర్శనానికి పోయినటువంటి ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం ఏ విధంగా బాధ్యత తీసుకుంటుందో, అలాగే అక్కడున్నటువంటి మూఢ విశ్వాసాలకు సంబంధించిన సంఘటనలు జరగకోకుండా, ఈ మూఢ విశ్వాసాల మూఢనమ్మకాలపైన జరిగేటువంటి దాడుల్ని, లేకపోతే ప్రజలకు జరిగేటువంటి నష్టాన్ని ప్రభుత్వమే కాపాడి ప్రజల్ని చైతన్యవంతం చేసే దిశగా వాళ్ళకి నిజంగా అలాంటి మానసికపరమైనటువంటి ఏదైనా హెల్త్ పరమైనటువంటి ఇష్యూస్ ఉంటే ప్రజల్ని చైతన్యవంతులు చేసి వీటి పట్ల మంత్రాలతోనో, లేదు తాయెత్తులతోనో, లేదు క్షుద్ర పూజలతోనో ఇవి పరిష్కారం కావు అని చెప్పేసి ప్రభుత్వం గట్టిగా ప్రజల్ని చైతన్యవంతం చేసే దిశగా కృషి చేయాలని చెప్పేసి ఇది అన్ని దేవాలయాల్లో జరుగుతుంది. దేవుడి పేరిట చాలామంది బాబాలు, మంత్రగాళ్ళందరూ కూడా తమ సొంత ఆస్తుల్ని పెంచుకోవడం కోసం ప్రజల్ని మరింతగా మూర్ఖులుగా తయారు చేసే విధంగా, మరింత భయభ్రాంతులకు గురి చేసే విధంగా, ప్రజల్ని అజ్ఞానంలోకి తోసే విధంగా భావాలందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి మంత్రగాళ్ళకి, ఇలాంటి దోపిడీదారులకి ఈ మూఢ విశ్వాసాల చట్టం చేయడం ద్వారానే మనం వీటన్నింటినీ నిర్మూలించగలుగుతాం. ప్రజల్ని చైతన్యవంతం చేయడం, వాళ్ళకి మరింతగా
జ్ఞానాన్ని ప్రబోధించి వాళ్ళని చైతన్యవంతులు చేయడం ద్వారానే మనం వీటిని వ్యతిరేకించగలుగుతాం. మరొకసారి మేము జన విజ్ఞాన వేదికగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మహారాష్ట్రలో ఏదైతే మనకు మూఢనమ్మకాల పైన ఒక చట్టం తీసుకొచ్చారో అలాంటి చట్టం మనం కూడా మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని చెప్పేసి మేము చాలా కాలం నుంచి సంతకాల సేకరణ రూపంలో లేదు ప్రజలకు విద్యార్థులకి పెద్ద ఎత్తున మనం పాఠశాలలో కూడా మనం చైతన్యవంతం చేస్తున్నాం. అలాంటి చట్టం ఈ రాష్ట్రంలో కూడా రావాలని చెప్పేసి ఆ దిశగా ఈ ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. నేను ప్రజలకు ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నానండి, ఎక్కడా కూడా మనకు ప్రజలు తమకు తాముగా పరిష్కరించుకోగలిగినటువంటివి మాత్రమే ఈ సమాజంలో ఉన్నాయి. ఎవరు మంత్రగాళ్ళు కానీ బాబాలు కానీ లేదు జ్యోతిష్యం ద్వారా కానీ ఏవి పరిష్కారం కావు. ఇవి ఖచ్చితంగా ఆధారంగా నిరూపితమైనటి మానవుని యొక్క శ్రమ ద్వారా తన కష్టాలను పోగొట్టుకోగలుగుతారు తప్ప ఏదో బంపర్ లాటరీ లాగా అనేది ఈ జ్యోతిష్యంలో గవ్వలు వేయడం ద్వారానో లేదో పాచికలు వేయడం ద్వారానో ఎక్కడా కూడా ఇలాంటి వాటికి పరిష్కార మార్గాలు అనేవి లేవు. తనకు తానుగా స్వశక్తితో మనిషి ఎదిగి తను జ్ఞానం పొంది ఇలాంటివన్నీ చైతన్యవంతం అయితేనే తన సమస్యలను పరిష్కరించుకోగలుగుతాడు. తనకున్నటువంటి మానసిక పరమైనటు కానీ లేదు ఆరోగ్యపరమైన సమస్యలు ఏంటంటే ఖచ్చితంగా ఈరోజు మనం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం లేదు వైద్య రంగంలో మన విస్తృతంగా మన ప్రభుత్వమే పెద్ద పెద్ద సైంటిస్టులు లేకపోతే వాళ్ళందరూ కనుక్కోవడానికి ఒక పెద్ద పరిశ్రమని లేకపోతే ఒక సంస్థల్ని ఏర్పాటు చేసి వాటిలో మనం నిరంతరం పరిశోధన చేస్తూ ఉన్నాం. మనం కోవిడ్ లాంటి వైరస్ని చూసాం. అదే మనకు చదువులేని కాలంలో ఒక వైరస్ వచ్చిందంటే దాన్ని ఒక దేవత రూపంలోనో లేదా ఒక రాక్షసుడి రూపంలోనో దాన్ని సృష్టించి దానికి రకరకాల ఊహాగానాలతో క్రియేట్ చేసి పూజలు ఇట్లాంటివన్నీ కూడా డబ్బులు క్యాష్ చేసుకునేవాళ్ళు బాబాలు వీళ్ళంతా కూడా. ఒక కరోనా వైరస్ వచ్చిన తర్వాత అది సైంటిఫిక్గా మనం నిరూపించుకోగలుగుతున్నాం. అంటే ఈరోజు అంత స్థాయికి మన విద్యా విధానం కానీ లేదు మన పరిశోధనలు కానీ లేదు మన వైద్య రంగానికి సంబంధించిన పరిశోధనలు కానీ పెద్ద ఎత్తున అభివృద్ధి చెందినాయి. ఈ అభివృద్ధిలో భాగంగానే మనం ప్రతి ఒక్కదాన్ని పరిష్కరించుకోగలుగుతున్నాం. కాబట్టి మానసిక సమస్యలకైనా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకైనా లేదు ఇలాంటి శారీరక సమస్యలు అనేటువంటి కానీ వైద్యం అనేది ఈరోజు అందుబాటులో ఉంది. ఇవన్నీ కూడా కేవలం జ్ఞానం ద్వారానే వస్తాయి. కాబట్టి అజ్ఞానంతో ఉన్నటువంటి భావాల్ని నమ్మకండి, వాళ్ళకి లొంగిపోకండి, మనం ఆర్థికంగా చితికిపోకండి, చైతన్యవంతులు కావాలని చెప్పేసి భావాలపైన తిరుగుబాటు చేయాలని చెప్పేసి మేము ప్రజలందరికీ కూడా పిలుపునిస్తున్నాం. ఇది నిజంగా వింటేనే ఒక రకంగా ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంది. 2024 సంవత్సరంలో కూడా ఇంకా కడప పట్టణానికి అంటే ఒక జిల్లా కేంద్రం ఇది. ఇక్కడ మొత్తం విద్య వైజ్ఞానికంగా చాలా ముందుకు పడిన ఒక జిల్లా కేంద్రానికి దగ్గరలోనే ఇట్లా ఒక దయ్యాలు మనుషుల్ని పూన్నారు అని చెప్పి వాళ్ళని కొంతమంది బాబాలు రకరకాలుగా శారీరకంగా మానసికంగా హింసించి వాళ్ళని ఆర్థికంగా దోచుకోవడం అనేది చాలా దయనీయమైన విషయము. నిజంగా మనం ఎక్కడున్నామో అనేది మనం అందరం కూడా పరిశీలించుకోవాలా. దీనికి అందరూ జిల్లా అడ్మినిస్ట్రేషన్ కానీ ఇతర విద్యావంతులు కానీ దీని నుంచి మన జిల్లా ప్రజల్ని బయటపడేసి మన జిల్లా అవమానం పాలు కాకుండా మన ప్రజలు కష్టాలు కాకుండా చేయాల్సిన బాధ్యత చదువుకున్న ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ దయ్యాలు పూనడము ఇదంతా నేను 1970-80 ప్రాంతంలో మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇంకా చదువు విద్య అవన్నీ లేనప్పుడు లేకపోతే స్వతంత్రం రాక పూర్వము ఈ విద్య ఇవన్నీ లేనప్పుడు పల్లెల్లో నేను కూడా కొన్ని దగ్గరలో చూసినాను. ఇవి పూనడము ఇట్లాంటివి అవన్నీ కూడా నేను తర్వాత వైద్యము అంతా అధ్యయనం చేసిన తర్వాత 1987లో నేను కర్నూలు వైద్య కళాశాల నుంచి MBBS చేశాను. ఇట్లాంటి మానసిక స్థితులకు మానసిక రుగ్మత అది యాక్చువల్గా చెప్పాలంటే ఒక జబ్బు, అట్లా ఒక పూనకాలు వచ్చి ఊగడం అనేది. అమ్మూరు సినిమా అనేది ఒకటి వచ్చినప్పుడు ఆ సినిమా హాల్లో కూడా కొంతమంది ఊగినారు. ఇదంతా ఏంటంటే కూడా ఒక మానసికమైన ఒక హిస్టీరియా లాంటిది, ఒక మాస్ హిస్టీరియా లాంటిది. ఒక సన్నివేశము ఒకటి ఏదన్నా జరుగుతూ ఉన్నప్పుడు ఒకరి నుంచి ఒకరికి ఇదంతా ఒక సోకిపోయి మేమెక్కడ దీని నుంచి వేరుపడిపోతున్నామో
అనే ఒక హిస్టీరియా లాంటి దాంట్లో నుంచి ఇట్లాంటి మానసిక రుగ్మతలు, మాకు కూడా దేవుడు ఉన్నాడు, మాకే దేవుడు ఉన్నాడు అని కొంతమంది అనుకోవడము. ఇది మనం కర్నూలు జిల్లాలో కూడా చూస్తుంటాం. కర్రల సమరం అని దసరా సందర్భంగా జరుగుతుంది. ఒంటి మీద దెబ్బలు తగులుతున్నా, తలలు బయలిపోయి రక్తం గారి కొంతమంది చచ్చిపోతున్నా కూడా ప్రజలు అట్లా పోతున్నారు అంటే గిన అది వాళ్ళ మెదడు వాళ్ళ ఆధీనంలో లేకుండా, అంటే సారాయి తాగింటారు చూడండి కొంతమంది మనుషులు. సారాయి తాగినప్పుడు ఆ సారాయి అనేది వాళ్ళ మెదడు మీద పనిచేస్తుంది. మెదడు మీద పనిచేసి మెదడు కంట్రోల్ అనేది తప్పుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళ స్పృహలో ఉండదు. ఒక జంతువుల స్థాయికి వాళ్ళు దిగజారిపోతారు. అందుకని వాళ్ళు ఏదైనా యాక్సిడెంట్లు, వాళ్ళ డ్రైవింగ్ వాళ్ళ కంట్రోల్లో లేకపోవడము, ఇతరులతో మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారనే కంట్రోల్లో లేకుండా పోవడం అనేది ఈ సారాయి మైకంలో జరుగుతుంది. ఇట్లాంటి మైకం అనేది, ఒక సారాయి అనేది ఒక భౌతిక పదార్థం. అట్లా తాగితేనే ఒక మైకంలోకి పోతారు అనేది ఏమి ఉండదు. కొన్ని మానసికంగా ఒకటి ఏదైనా సంగీతం విన్నప్పుడు కానీ, లేకపోతే ఒక దాని పట్ల పదే పదే మనం తలుచుకోవడం వల్ల కానీ, ఇంకా ఇదే కరెక్ట్ అని మనం అనుకుని ఒక రకమైన ఉన్మాద స్థితిలోకి మనుషులు పోయేదానికి, వాళ్ళ సహజ సిద్ధమైన ప్రశ్నించే స్వభావాన్ని కోల్పోయి ఒక ఉన్మాద స్థితిలోకి మనుషులు పోవడాన్ని ఇది చాలా తరచుగా జరుగుతూ ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా మాట్లాడితే కొంతమంది వాళ్ళ మనోభావాలు గాయపడినాయి ఇట్లా అనుకోవచ్చు కాక, కానీ ప్రజల క్షేమం కోరి ఒక చదువుకున్నవాడిగా నా మీద చెప్పాల్సిన బాధ్యత ఏముందంటే కనుక, ఇట్లాంటి ఉన్మాదాలు అవి ఎవరు నమ్ముతున్నారో, ఎవరు పాటిస్తున్నారో అది వాళ్ళకే తీవ్రమైన నష్టం చేస్తాయి. ఇప్పుడు బయట ఉన్న నాకు అట్లాంటి దాంట్లోకి పోకపోవడం వలన నాకు నష్టపోయేది నేనేమి ఉండదు. ఎవరన్నా ఒక తప్పుడు అవగాహనలో ఉండి, తప్పుడు నమ్మకాల్లో ఉండి, తప్పుడు మనోభావాల్లో ఉంటే ఆ మనోభావాల వలన ఎవరికి నష్టం జరుగుతుంది? నా దగ్గరికి 1 సంవత్సరం క్రితం ఒక పేషెంట్ వచ్చాడు, కడుపు నొప్పి అని. ఎండోస్కోపీ చేసి అల్ట్రాసౌండ్ ఈ పరీక్షలు చేసి క్యాన్సర్ చాలా తొలి దశల్లో ఉంది, దీన్ని ఆపరేషన్ చేసుకుంటే నీకు చాలా బాగుంటుంది అని చెప్పి పంపితే, అతను అది నమ్మకుండా ఊర్లో అతనికి ఎవరో మందు పెట్టినారు అని అదంతా నమ్మి వైద్యం చేసుకోకుండా తిరిగి ఈ మధ్యనే మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు. దాదాపు చనిపోయే స్థితిలో వచ్చాడు. 1 వారం క్రితం, 2 రోజుల తర్వాత చనిపోయాడు కూడా అతను. అంటే వైద్యం చేసుకోకపోవడం వల్ల. ఇప్పుడు అతని మనోభావం, మందు పెట్టినారనే మనోభావం కానీ, అతని మూర్ఖత్వం కానీ ఎవరికి నష్టం చేసింది? నా మనోభావాలు గాయపడుతున్నాయి, నా నమ్మకాలు దెబ్బతింటున్నాయి. అంటే మనోభావాలు, నమ్మకాలు, మనకు ఉపయోగపడే నమ్మకాలు, వాస్తవానికి దగ్గరగా ఉండే విశ్వాసాలు అయితే అది మనకి, మన పిల్లలకి, నేను ముఖ్యంగా తల్లిదండ్రులందరికీ చెప్పాల్సింది ఏమంటే, తల్లిదండ్రులుగా మనం ఒక వయసు దాటిపోయి ఉంటాం, మన జీవితం ఎట్లా ఒకటి ముగిసిపోతుంది. కానీ నెక్స్ట్ రాబోయే జనరేషన్ పిల్లలకి, వాళ్ళకైనా కానీ మనం వాస్తవాలు చెప్పి వాళ్ళ జీవితాలు బాగుండాలని తల్లిదండ్రులుగా మనం అందరం కోరుకుంటాం కదా. కాబట్టి ఈ విషయాన్ని తల్లిదండ్రులు కానీ, విద్యావంతులు కానీ అందరూ గుర్తించి సమాజంలో ఒక శాస్త్రీయ అవగాహన పెంచడానికి, ఈ మన పల్లె ప్రజలు వాళ్ళ అమాయకులు, వాళ్ళు ఏదో కష్టం చేసుకోవడము, వాళ్ళకి ఏదైనా ఆనందం దొరికితే ఏదో ఒక ఉన్మాదమో, సారాయో, ఒక భక్తో, ఇంకొకటో ఏదో దాంట్లో చాలా ఈజీగా వెళ్తూ ఉంటారు. అది వాళ్ళ తప్పనడం కన్నా కూడా ఇటువంటి విషయాలను ప్రోత్సహించేవాళ్ళు, ఇటువంటి విషయాల్ని రాజకీయాలకు వాళ్ళ అవసరానికి వాడుకునేవాళ్ళు, ఇటువంటి విషయాలను చూసి చూడనట్టు వదిలిపెట్టే అధికారము, విద్యావంతులు, అధికారంలో ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా దీనికి బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి నేను సవినయంగా ప్రజలకు, చదువుకున్న సమాజానికి జన విజ్ఞాన వేదిక తరఫున చేతులు జోడించి చేసే విజ్ఞప్తి ఏమంటే, మీ నమ్మకాలు కానీ, మీ మనోభావాలు కానీ, ఇంకా ఏమన్నా కానీ మీకు ఉపయోగపడేటట్టున్నాయా, మీకు నష్టం చేసేటట్టున్నాయా? ఉపయోగపడకపోతే ఉపయోగపడకపోని కొన్ని నమ్మకాలు ఉంటాయి, వాటి వలన లాభము ఉండదు, నష్టము ఉండదు. అట్లాంటివి పెట్టుకొని నడుస్తూ ఉంటే పర్వాలేదు. నష్టం చేసేవి మనకు మన పిల్లలకి, మన సమాజానికి నష్టం చేసే మనోభావాల పట్ల దయచేసి ప్రతి ఒక్కరూ తమల్ని తాము ప్రశ్నించుకోవాలా. దీనికి అందరూ కూడా చదువుకున్న సమాజం కూడా
పరిస్థితుల వెంట కొట్టుకొని పోకుండా అది వాళ్ళ బాధ్యత. విషయాలు తెలిసిన వాళ్ళు దాన్ని ప్రజానీకానికి ఎడ్యుకేట్ చేసి ప్రజలందరూ సంతోషంగా ఉంటేనే సమాజం, మనం కూడా సంతోషంగా ఉంటారనే విషయాన్ని అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిందిగా జన విజ్ఞాన వేదిక తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. శివరాత్రి వస్తూ ఉంది. శివరాత్రి సందర్భంగా పొలతల దగ్గర చాలామంది పేదవాళ్ళు, ఆడవాళ్ళు ప్రత్యేకించి దయ్యం పట్టినట్లు పూనకాల్లోకి వెళ్ళడము, వాళ్ళని అక్కడున్న కొంతమంది బాబాలు శారీరకంగా మానసికంగా హింసించి వాళ్ళ సమస్యని సొమ్ము చేసుకోవడం అనే కార్యక్రమం చాలా సంవత్సరాలుగా జరుగుతూ ఉంది అనేది జన విజ్ఞాన వేదిక తరఫున జన విజ్ఞాన వేదికగా మా దృష్టికి వచ్చింది. అయితే కొంతమంది అడుగుతున్నది ఏమంటే, ఇది ఎందుకు మహిళల్లో ప్రత్యేకించి పేదవాళ్ళలో ఎక్కువగా ఉంది అనేది కొంతమంది అడుగుతున్నారు. మానసిక సమస్యలు ప్రత్యేకించి మనం గమనించండి, రోజువారీగా కూడా గమనించండి. ఎప్పుడన్నా మన సంభాషణల్లో కానీ, మన సమాజంలో, మన వ్యవహారాల్లో కానీ ఎవరైనా కానీ ఒక అదుపు తప్పి ప్రవర్తిస్తున్నారు, అదుపు తప్పి అరుస్తున్నారు, అదుపు తప్పి గొడవలకు పోతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకున్న సమస్యని అలివిగాని సమస్య అది. అంటే వాళ్ళు పరిష్కరించుకోలేనప్పుడు అది ఒక చివరి పరిష్కరించుకోగలిగేవాడు పరిష్కారం దిశగా సమస్యను అర్థం చేసుకొని దాన్ని పరిష్కరించుకోవడం, పరిష్కరించుకోలేని సమస్య అని అర్థమైన వాడికి దాన్ని భరించడం, ఇవి రెండే సమస్యకు ఉన్న పరిష్కారాలు. ఎప్పుడైనా కానీ సమస్యను పరిష్కరించుకోవాలన్నా పరిష్కరించుకోవాలా, పరిష్కారం లేని సమస్యని దీనికి పరిష్కారం లేదు, కన్ను లేదనుకోండి, ఇది కన్ను లేదు అనేది దాన్ని అర్థం చేసుకొని దాన్ని భరించి దాంతో ఉండి జీవించడం అనేది నేర్చుకోవాలి. ఈ శాస్త్రీయమైన అవగాహన లేని వాళ్ళు రకరకాలైన తప్పుడు మార్గాలు పడుతూ రకరకాలైన మూఢనమ్మకాల వెంట, బాబాల వెంట, ఇంకో దాని వెంట పడి మొక్కులు పెడుతూ మునకలు వేస్తూ రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారు. ఇది ప్రత్యేకించి పేదవాళ్ళకి సమస్య పరిష్కారానికి సంబంధించి, సమస్యను అర్థం చేసుకోవడానికి సంబంధించి ఒక శాస్త్రీయ దృక్పథము వాళ్ళు పెరిగిన వాతావరణంలో ఉండడం అనేది దాదాపు అసాధ్యం. చదువుకున్న వర్గాల్లో కూడా మనం గమనిస్తే ప్రత్యేకించి మహిళల్లో పెళ్ళి అయిపోయిన తర్వాత, అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి ఎటువంటి వాయిస్ లేకుండా కొత్త వాతావరణంలో సమస్యని ఇంకా అసలు ఎటువంటి అవుట్లెట్ ఉండదు వాళ్ళకి. అమ్మగారి ఇంట్లో అయితే అమ్మ మీద మాట్లాడుకోవడం, అన్నదమ్ములు ఏదైనా వినడం, ఆర్థికంగా ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించుకోవడం జరుగుతుంది. కానీ ఇట్లా కొత్త ఇళ్లలోకి వెళ్ళిన మధ్యతరగతి అమ్మాయిలు, ఎటువంటి ఆదరణ లేని వాళ్ళు దాదాపు పిచ్చెక్కిపోతున్నారు. వాళ్ళు ఆ పిచ్చెక్కిపోవడాన్ని హిస్టీరియా అని అంటారు. అట్లాంటిది సమస్యకు అవుట్లెట్ లేనప్పుడు ఏ మనిషిలో అయినా బయటపడుతుంది. మహిళలు ఇళ్లలో ఉండి వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ పిల్లల పట్ల వాళ్ళకున్న ఆప్యాయత, వాళ్ళ పిల్లలు ఏమైపోతారు అనేది ఒకటి, భర్తలు చేసే ప్రవర్తన, భర్తలు తాగి వచ్చి వాళ్ళ ఇళ్లలో కొట్టడము, ఇట్లాంటి హింసకు, అత్తమామల హింసకు, డబ్బులు లేని హింసకు, కుటుంబము, బంధువులు ఈ హింసని భరించి వాళ్ళు ఒక అవుట్లెట్ అనేది లేకుండా ఏదో ఒక సందర్భంలో ఇట్లా వాళ్ళ పిచ్చిని బయట వ్యక్తం చేసే సందర్భం ఇది మన పొలతల దగ్గర ప్రతి సంవత్సరం ఇది జరుగుతూ ఉంది. ఇదేదో గొప్ప దైవ కార్యం అనుకొని మనం అందరూ జబ్బలు తెరుచుకోవాల్సిన కార్యక్రమం కాదు. ఇదంతా మనం సిగ్గుపడాల్సిన కార్యక్రమం. ఇది మన చదువుకున్న వాళ్ళు, జిల్లా అధికారులు, రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా అంటే కోపం రావచ్చు, కానీ ఇదంతా వీళ్ళందరి బాధ్యత. మనమందరం ఏం చేస్తున్నట్టు, మన తోటి పౌరులు వాళ్ళంతా కష్టజీవులు, వాళ్ళంతా ఊరికే ఎవరి శ్రమ మీదనో మనలాగా ఆయాచితంగా బ్యాంకు లోన్లు మాఫీ చేసుకున్న కార్పొరేట్లలాగా వాళ్ళు బతకడంలా. పొద్దున్న లేచినప్పటి నుంచి రెక్కలు ముక్కలు కష్టం చేసుకొని వాళ్ళు వాళ్ళ జీవనాధారం కోసం వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళకు మనమే రకరకాల సమస్యలు, మన దరిద్రం అంతా వాళ్ళ మీద రుద్దినాము, రకరకాల అభిప్రాయాలు, ఇవన్నీ వాళ్ళు సమస్యలు ఉన్నారు. ఆ సమస్యకు అవుట్లెట్ని కూడా మనం చూపించలేకపోవడం వల్ల వాళ్ళు ఇట్లాంటి మానసిక హింసకు గురయ్యి ఇట్లా హిస్టీరియా అట్లాంటి వాటికి పోవడం, కొంతమంది ఆత్మహత్యలకు వెళ్ళిపోవడం చాలామంది మహిళలు మనం గమనిస్తున్నాం. ఇదంతా కూడా ఖచ్చితంగా చదువుకున్న సమాజం యొక్క బాధ్యత. ఇది వాళ్ళను, ఆ పల్లెటూరి అమాయక ప్రజల్ని
మనం వేలెత్తి చూపడానికి ఏమాత్రం లేదు. ఇది ఖచ్చితంగా వాళ్ళని ప్రేమతో వాళ్ళకున్న ఇది ఒక్కరోజుతో పోయి ఇది మానసిక సమస్యమా ఇదని చెప్తే కూడా ఒక్క రోజులో పరిష్కారం అవుతుంది అనేది కూడా ఏం లేదు. వాళ్ళ ఆర్థిక స్థితిగతులు, వాళ్ళ సామాజిక స్థితిగతులు మెరుగుపరిచి వాళ్ళతో కాన్స్టెంట్ ఎంగేజ్మెంట్లో ఉంచి మనల్ని మనం ప్రేమించుకున్నట్లు మనం ప్రజల్ని ప్రేమిస్తే తప్ప ఈ సమస్య నుంచి మనం బయటపడే అవకాశం లేదు. ప్రజలందరికీ కూడా నేను ఈ విషయంలోనే కాదు, రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్న ప్రజలందరికీ కూడా నాకు అర్థమైన విషయం నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు మేము చదువుకున్న రోజుల్లో మా హాస్టల్లో ఎంబీబీఎస్ హాస్టల్లో ఎవరైనా ఒక పిల్లోడు ఎవరైనా మానసికంగా కొంచెం అటు ఇటు ఉంటే కినా కొంతమంది తుంటరి పిల్లలు ఉంటారు, అల్లరి పిల్లలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే కినా వాడికి బాగుపరిచే కార్యక్రమం ఉండదు. రే ఇది తప్పురా, ఇది కష్టంరా, నువ్వు ఇబ్బంది పడతావురా, డాక్టర్ దగ్గరికి పోదాంరా అని చెప్పేది ఉండదు. చెప్పేది లేకపోగా ఏం చేస్తారంటే వాడిని కరెక్టే రా నువ్వు చేస్తూ ఉండేది అని ఇంకా వాడిని ఇంకా పెంచి పోషించి వాడిని పిచ్చి ముదిరి వాడు కాలేజీలో పరీక్షలు రాయకుండా పారిపోయిన వాళ్ళు కూడా మాకు తెలుసు. అట్లాంటి సమాజము మన రాజకీయ నాయకులు ప్రభుత్వాలు కూడా చేస్తున్నారేమో అనే అనుమానం నాకుంది. ప్రజలకున్న మూఢనమ్మకాలని మూఢ విశ్వాసాలని పోగొట్టి వాళ్ళ సంతోషకరమైన జీవితాలను అందించాల్సిన ప్రభుత్వాలు ఎంతసేపు ఉన్నా వాళ్ళ అభిప్రాయాల్ని వాళ్ళ మనోభావాల్ని మేము గౌరవిస్తున్నామని వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని నాశనం చేసి వాళ్ళని దరిద్రంలోకి నెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నారు అనేది నా ఆరోపణ కూడా. కాబట్టి ముఖ్యంగా నేను ఆ పల్లెటూరి ప్రజలకు చెప్పేదానికన్నా కూడా ఎడ్యుకేషన్ సెక్షన్స్కి, విద్యావంతులకి, జిల్లా అడ్మినిస్ట్రేషన్కి, రాజకీయ నాయకులకి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నది ఏమంటే, ఇది మనందరి బాధ్యత. మనం అందరం కూడా శ్రద్ధ తీసుకొని మన ప్రజల్ని బాగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రజలు బాగుంటేనే మనం కూడా బాగుంటామనేది మనం అందరం గుర్తుంచుకోవాలా. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.